ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మన కొరకై ఈరోజు దేవుని వాగ్దానము, నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండా నేర్చుకుని ఉన్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తులుడైన పౌలు ప్రభువును తన రక్షకునిగా అంగీకరించిన తర్వాత సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకున్నాడు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండగలను, సంపన్న స్థితిలో ఉండగలను. ప్రతి విషయంలోనూ, అన్ని కార్యములోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలిగుని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను అని అంటూ ఉన్నాడు. అసలు సంతృప్తి అనే పదానికి అర్థం తెలియని స్థితిలో ఈనాడు మానవుడు జీవిస్తూ ఉన్నాడండి. ఎంత తిని త్రాగినను తృప్తి లేని స్థితి, ఎంత సంపాదించుకున్నను తృప్తి లేని స్థితి, ఎంత ఉన్నను సంతృప్తి లేని స్థితిలో ఉంటూ ఉన్నాడు. కారణం, కావలసినవన్నీ ఆశించినవన్నీ కలిగి ఉంటేనే తృప్తి ఉంటుంది అన్న దురభిప్రాయంలో మానవుడు ఉంటూ ఉన్నాడండి. అయితే నా ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, కావాల్సినవన్నీ ఆశించినవన్నీ కలిగి ఉండటం వలన వచ్చినది కాదు, కానీ సంతృప్తి అనేది హృదయానికి చెందినదండి. క్రీస్తు లేని హృదయంలో తృప్తి ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి వారు ఏది సాధించాలని ఆరాటపడినప్పటికీ అది వ్యర్థమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు చెరసాలలో ఉన్నప్పుడు ఈ మాటలను ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో రాస్తూ ఉన్నాడండి. భయంకరమైన మురికి, చలి, చీకటితో కూడిన చెరసాలలో ఉన్నాడని నేను అనుకుంటూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను తాను తృప్తి కలిగి ఉన్నానని, ఇతరులను కూడా తన వలె తృప్తి కలిగి ఉండమని హెచ్చరిస్తూ ఉన్నాడండి. మన జీవితంలో కూడా మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, మనకెదురవుతున్న సమస్యలను బట్టి, మన జీవితంలో నిర్ణయించుకునే విషయాలను బట్టి మనము కృంగిపోకూడదండి. అటు పరిస్థితులు మన హృదయ స్థితిని మార్చేవిగా ఉండనీక మనల్ని బలపరిచే క్రీస్తునందు సంతృప్తి కలిగి ఉండాలి. మనము క్రీస్తును కలిగి ఉన్న ఎడల ఎల్లప్పుడూ ఆనందిస్తూ నిజమైన తృప్తిలో ఉండగలుగుతామండి. నీవు నాకుండగా లోకంలోనిది ఏదియో నాకు అక్కరలేదు అన్నదే నిజమైన తృప్తి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన అవసరతలు మరచి ఇతరుల అవసరతలను గుర్తించటంలోనే నిజమైన తృప్తి. ఈ లోకంలోవన్నీ నశిస్తాయి కనుక పరసంబంధమైన వాటి కొరకు ఆశ కలిగి ఉండటే నిజమైన తృప్తి. దేనిని గురించి చింతించకుండా ప్రతిదాని గురించి ప్రభువును స్తుతించటంలోనే నిజమైన తృప్తి. నీ బలహీన క్షణములలో నీవేమీ చేయలేవు, కానీ నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలనన్నదే సంతృప్తి. ఈ రహస్యాన్ని నీవు గుర్తించుకొని అన్ని స్థితిగతులలో ప్రభువునందు సంతృప్తి కలిగి జీవించు. అటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి దయచేయునుగాక. ఆమేన్.